లక్ష్యాల గురించి గత వీడియోలో మనం మాట్లాడాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన కొన్ని ఆయుధాల గురించి మాట్లాడుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది జ్ఞానం. జ్ఞానం లేకుండా ఏ లక్ష్యాన్ని మనం చేరలేం. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నారు. జ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదాలు ఉపనిషత్తులు ఘోషించాయి. జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు నడయాడుతాడని కూడా సనాతన ధర్మం చెప్తుంది. ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అని ఒకసారి ఆలోచిస్తే, జ్ఞానం 3 రకాలుగా వస్తుంది అని మనకి ప్రాచీనమైనటువంటి ఉపనిషత్ సాహిత్యంలో ఉంది. జ్ఞానం 3 రకాలుగా వస్తుంది అని సనాతన ధర్మం ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. 1 ప్రతిభ, 2 వ్యుత్పత్తి, 3 అభ్యాసం. ప్రతిభ అంటే సహజ సిద్ధంగానే ఒక మనిషి జన్మతః జ్ఞానిగా పుట్టడం. ఉదాహరణకి మన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడిని తీసుకోవచ్చు. శ్రీనాథుడు తన మొట్టమొదటి కావ్యాన్ని 6-7 ఏళ్ల వయసులోనే రాశాడు, మరుత్తరాట్ చరిత్ర. చిన్నారి పొన్నారి చిరుత కోటకి నాడు నటించితి రచయించితి మరుత్తరాట్ చరిత్ర అంటాడు. నూనునుగు మీసముల నూతన యవ్వనము నుడివితి శాలివాహన సప్తశతి అంటాడు. అంటే అతి చిన్న వయసులోనే మనకి చాలా చోట్ల 4 ఏళ్ల పాప ప్రపంచంలో ఉన్నటువంటి రాజధానులు చెప్తోంది, 3 ఏళ్ల పిల్లవాడు అద్భుతమైన సైంటిస్టుల పేర్లు చెప్తున్నాడని వింటూ ఉంటామే. దీన్నే ప్రతిభ అంటారు. ఇది జన్మతః వస్తున్నటువంటి జ్ఞానం. ఇక 2వది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే మన చుట్టూ ఉండే పరిసరాల వల్ల మనం జ్ఞానం నేర్చుకునే అవకాశం రావటం. అంటే మన చుట్టూ గ్రంథాలు లభించటం, లేదా మన చుట్టూ మేధావులు ఉండటం, మన చుట్టూ అటువంటి వాతావరణం ఉండటం వల్ల మనం జ్ఞానాన్ని సంపాదిస్తే దాన్ని వ్యుత్పత్తి అంటారు. ఉదాహరణకి మహాకవి శ్రీశ్రీ గారిని తీసుకుంటే, ఆయన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఏవిఎన్ కళాశాలలో డెమాన్స్ట్రేటర్గా చాలా కాలం పనిచేశారు. అక్కడ ఆయనకు అబ్బూరి రామకృష్ణారావు గారు అనేటువంటి ఒక గొప్ప లైబ్రరీయన్ ఆయనకి కనిపించారు. ఆయన అనేకమైన పుస్తకాలు, ఫ్రెంచ్ సాహిత్యం, ఇంగ్లీష్ సాహిత్యం, రష్యన్ లిటరేచర్, ఇవన్నీ ఆయనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలా ఆయన చుట్టూ ఉన్న పరిసరాలు అతని ఒక మహాకవిగా మలిచాయి. ఇది వ్యుత్పత్తి. అభ్యాసం 3వది. అంటే అతనికి సహజ సిద్ధంగా ప్రతిభావంతుడు కాడు, అతని చుట్టూ ఇటువంటి పరిసరాలు కూడా లేవు. కానీ త్రూ ప్రాక్టీస్, నిరంతర అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తే దీన్ని అభ్యాసం అంటారు. ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధానంలోనే జ్ఞానం మనిషికి సమకూరుతుంది. దీన్నే వేదాలలో ఒక గొప్ప శ్లోకంలో జ్ఞానం ఎలా వస్తుందో చెప్తాడు. ఆచార్యమాత్ పాదమాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అంటాడు. అంటే పాదము అంటే 1/4, 4 పాదాలు కలిస్తే ఒక పద్యం ఏర్పడుతుంది. సాధారణంగా 25% ఆఫ్ ద నాలెడ్జ్ వీఆర్ అక్వైరింగ్ ఫ్రమ్ అవర్ టీచర్స్, లెక్చరర్స్ ఆర్ మెంటర్స్. మన దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయుల ద్వారా, మేధావుల ద్వారా 25% నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తాం. పాదం శిష్యం స్వమేధ 25% మనం ఆ పాఠాన్ని మనమే చదువుకోవడం ద్వారా, సెల్ఫ్ స్టడీ ద్వారా 25% వస్తుంది. త్రూ టీచర్స్ 25%, సెల్ఫ్ స్టడీ 25%, 50% అయింది. పాదం సద్బ్రహ్మచారిభ్య. సద్బ్రహ్మచారి అంటే క్లాస్మేట్, మనతో పాటు చదువుతున్నటువంటి మన సహ అధ్యాయి, మన క్లాస్మేట్తో ఆ టాపిక్స్ ని డిస్కస్ చేయడం వల్ల విల్ గెట్ అనదర్ 25%. అంటే దీన్నే ఇవాళ గ్రూప్ డిస్కషన్స్ అంటున్నాం. అంటే గ్రూప్ డిస్కషన్స్ అనేది ఏదో ఇవాళ 2024 నాటి మాట కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సాహిత్యంలో, ఉపనిషత్తులలో ఈ గ్రూప్ డిస్కషన్స్ గురించి ప్రస్తావించబడింది. ఇప్పుడు 75% వచ్చింది. త్రూ టీచర్స్ 25%, త్రూ సెల్ఫ్ స్టడీ 25%, త్రూ యువర్ క్లాస్మేట్ డిస్కషన్స్ 25%. Now cumulatively we'll get 75% of the knowledge from 3 resources. What about remaining 25%? మిగిలిన 25% ఎవ్వరు చెప్పినా రాదట. ఏ గ్రంథము నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు, ఏ ఉపాధ్యాయుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేడు. అది ఎలా వస్తుందో తెలుసా? పాదం కాలక్రమేణ చ. ఈ కాలం నీకు నేర్పుతుంది, నీ జీవితం నీకు నేర్పుతుంది. ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, మనం అమ్మ అయిన తర్వాత అమ్మ మాటల విలువ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నాన్న చెప్పిన మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, నాన్న వయసు వచ్చాక నాన్న మాటల్లో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టీచర్ చెప్పే మాట మనకు అర్థం కాకపోవచ్చు, మనం టీచర్ వయసుకి వెళ్ళిన తర్వాత ఆ మాట అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో చాలా మంది తమ లక్ష్యాలకు అవసరం లేని జ్ఞానంతో కొనసాగుతూ ఉంటారు. లక్ష్యానికి సంబంధం లేని జ్ఞానం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, యూ విల్ అక్వైర్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ నీట్ ఎగ్జామినేషన్. ఎలా రాయాలి, ఈ జ్ఞానం ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ IITian,
జేఈ మెయిన్స్కి ఎలా రాయాలి, అడ్వాన్స్డ్కి ఎలా రాయాలో ఆ జ్ఞానం ఉండాలి. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎన్ ఐఏఎస్, యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ సైంటిస్ట్, ఇస్రో ఏంటి, నాసా ఏంటి నీకు తెలియాలి. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ పొలిటీషియన్, అసలు రాజకీయాలంటే ఏంటి, రాజకీయాలకు రావాలంటే ఏం చేయాలో నీకు తెలియాలి. ఏ లక్ష్యం కోసమైతే నువ్వు ప్రయాణిస్తావో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించటమే గొప్ప విజయ రహస్యం. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, మనకి అవసరం లేని నిరర్ధకమైన జ్ఞానాన్ని మనం చాలా సందర్భాల్లో తీసేసుకుంటున్నాం. ఇవాళ టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. గూగుల్, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడుకుంటే దాని ద్వారా అపారమైన జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. దాన్నే నువ్వు వేరే మార్గంలో వినియోగించుకుంటే నీ జీవితం నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ నిండా మురికి నీరు ఉందనుకుందాం. ఈ బాటిల్లో నేను ఇప్పుడు మంచినీళ్లు వేశాను అనుకోండి, మురికి నీరు మొత్తం ఇందులో చేరి మంచినీరు కూడా మురికి నీరుగా మారిపోతుంది. ఇవాళ మీ బ్రెయిన్ నిండా ఈ చెత్త, ఈ అన్నెసరీ నాలెడ్జ్, ఫోన్స్ రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ మీ బ్రెయిన్లో ఉన్నాయి అనుకోండి. ఇన్ఫాక్చువేషన్స్, అన్నెసరీ అట్రాక్షన్స్, డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ నీ బ్రెయిన్లో ఉన్నప్పుడు నీ బ్రెయిన్లోకి రైట్ నాలెడ్జ్ వెళ్ళదు. ఈ బ్రెయిన్లోకి మంచి నాలెడ్జ్ వెళ్ళాలి అంటే ఇందులో ఉన్న చెత్తని ముందు బయట తీసి పారేయాలి. ఫ్రెండ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్, ఇది మీరు ఎంత కమ్మగలరు? మేబీ ఒక 20 రూపాయలు అని మీరు చెప్తారు. ఇందులో నేను నీళ్లు తీసేసాను, పాలు వేసాను, ఎంత కమ్మగలరు? మేబీ ఒక 60 రూపాయలకి. ఇందులో పాలు తీసేసి మెర్క్యూరీ పాదరసం వేసాను, ఎంత కమ్మగలరు? మేబీ ఇన్ లాక్స్. నేను ఇప్పుడు పాదరసం తీసేసాను, ఇందులో బంగారం వేశాను, ఎంత కమ్మగలరు? మేబీ ఇన్ క్రోర్స్. ఇందులో నేను బంగారం తీసేసాను, వజ్రాలు వేశాను, ఎంత కమ్మగలరు? మేబీ ఇన్ బిలియన్స్. డియర్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, బాటిల్ కి కాదు బాటిల్లో ఉన్న మ్యాటర్ కి వాల్యూ ఉంటుంది. మనిషికి కాదు మనిషిలో ఉన్న జ్ఞానానికి ప్రపంచం సలాం చేస్తుంది. నీలో ఉండే జ్ఞానానికి ప్రపంచం మోకరిల్లుతుంది. నీలో ఉండే జ్ఞానానికి ప్రపంచం నిన్ను దేవుడిగా కొలుస్తుంది. ఒక స్వామి వివేకానందుడు, లేదా ఒక మహాత్మా గాంధీ, లేదా ఒక సోక్రటీస్, ఒక ప్లాటో, ఒక అరిస్టాటిల్, ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక మహాకవి శ్రీశ్రీ, వీళ్ళందరినీ ప్రపంచం ఎందుకు గౌరవించిందో తెలుసా? వారు ధనవంతులు, లేకపోతే మేధావులు, బలశాలులు అని కాదు, వారి జ్ఞానానికి ప్రపంచం ప్రణమిల్లింది. గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యు అండర్స్టాండ్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరైనా కానీ జ్ఞానవంతుడి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎక్కడికి వెళ్ళినా జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగితే ప్రపంచం నీకు జేజేలు కొడుతుంది. అందుకు జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. అక్వైరింగ్ ద నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ జ్ఞానమే ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైనటువంటి విజయం వైపు చేరుకోగలవు. కనుక ఇప్పటి నుంచే గొప్ప గ్రంథాలను చదివి అలవాటు చేసుకోవటం, మేధావులతో పరిచయాలు పెంచుకోవటం, నిరంతరం జరుగుతున్నటువంటి సమకాలీన సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని ఆకలింపు చేసుకోవటం, మన లక్ష్యానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నిరంతరం శోధించి సాధించటం అనేది మీ ముందున్నటువంటి కర్తవ్యంగా మీరు భావించి ఆ దిశగా మీరు ప్రయాణించాలని కోరుతూ థ్యాంక్ యూ.